జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని కోనాపుర గ్రామంలో వన్యప్రాణిని కాపాడిన గ్రామస్తులు. దాదాపుగా 3 సంవత్సరాల వయసు మనుబోతు గ్రామంలోకి ప్రవేశించింది. అడవిలో వేట కుక్కలు తరవడంతో గాయపరచగా మనుబోతు గ్రామంలోకి భయంతో పరుగులు తీసింది. గ్రామ ప్రజలు కాపాడి ఫారెస్ట్ సమాచారం ఇయ్యగా ఫారెస్ట్ సిబ్బంది తీసుకొచ్చి కొడిమ్యాల పశువైద్య కేంద్రంలో చికిత్స చేయించి కరీంనగర్ జూ పార్క్కు తరలిస్తున్నామని ఫారెస్ట్ ఆఫీసర్ గులాం మోహినుద్దీన్ తెలిపారు. ఇది మనుబోతు మలేష్ ఉంది కదా మన కాడ మళ్ళీ ఉండాలి. ఆడ ఒకళ్ళు ఉండాలి అక్కడికి ఒక్కళ్ళు అదే చేసుడే సార్ ఇంకోటి 2 ఇంజక్షన్లు వేయాలి దీనికి. అదే సార్ ఉన్నా అంటుంది ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ సూరంపేట అడవి ప్రాంతానికి సంబంధించిన కోనాపూర్ గ్రామంలో ఒక రేస్ కుక్కలు తరుగుతుంటే అడవి జంతువు మనుబోతు గ్రామంలోకి చొరబడింది. అట్టి జంతువుకు సంబంధించిన వివరాలని ఈరోజు కోనాపూర్ విలేజ్లో నీల్గాయ్ ఫిమేల్ రావడం జరిగింది. అడవి జంతువులు మన మాంసాహార జంతువులు భయపెట్టుట్లో అది ఊర్లకు తరుముకుంటూ వచ్చింది. దానికి విలేజర్స్ కాపాడి ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పడం జరిగింది. దానికి మేము తక్షణమే మా బీట్ ఆఫీసర్ మరియు మా బేస్ క్యాంప్ సిబ్బంది తీసుకొచ్చి వెటర్నరీ డాక్టర్ కొడిమ్యాల గారికి దగ్గర తీసుకొచ్చి మెడికల్ ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. దాన్ని యాంటీ ర్యాబీస్ కింద ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. 7 days ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి ఇక్కడ ట్రీట్మెంట్ లేదు కాబట్టి కరీంనగర్ జూ పార్క్ దీన్ని పంపించి అక్కడ వెటర్నరీ డాక్టర్ ఉంటాడు మా దగ్గర, అతనితో ట్రీట్మెంట్ చేయించి అక్కడ జూ పార్క్లో వదిలిపెడతాం. అది ఎన్ని నెలలు ఉంటుంది సార్? సుమారు 3 years ఉంటుంది. 3 years. దాదాపు 3 సంవత్సరాల నీల్గాయ్ ఆడిది.